ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రంగా మార్చే దిశగా ఏపీ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రంగాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఏఐ లివింగ్ ల్యాబ్ ఫౌండేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2013 కంపెనీల చట్టం సెక్షన్ 8 కింద లాభాపేక్ష లేని సంస్థగా ఇది పనిచేస్తుంది. దీని ప్రకారం కార్యాలయం అమరావతిలో ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా వీటి శాఖలను విస్తరించి ఒక పటిష్టమైన ఏఐ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తారు. ప్రతి కుటుంబంలో కనీసం ఒకరైన ఏఐ శిక్షణ పొందిన వ్యక్తి ఉండాలనే మహోన్నత లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుంది. ఈ ఫౌండేషన్ కేవలం శిక్షణకే పరిమితం కాకుండా పరిశోధన, ఆవిష్కరణలు, అత్యవసరమైన అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్, కంప్యూటింగ్ వనరులు, అధునాతన ఏఐ టూల్స్, క్యూరేటెడ్ డేటా సెట్లను విద్యార్థులకు, స్టార్టప్లకు అందుబాటులోకి తెస్తుంది. విద్యార్థులతో పాటు అధ్యాపకులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ప్రభుత్వ విభాగాలకు ఇది సాంకేతిక సహకారం అందిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయం, ఆరోగ్యం, తయారీ రంగం, ఫిన్టెక్ రంగాల్లో ఎదురయ్యే సవాళ్లను ఏఐ ద్వారా పరిష్కరించడానికి ఈ ల్యాబ్ చాలా సహాయపడుతుంది. ప్రభుత్వ గ్రాంట్లు, కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ నిధులతో ఈ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు. అమరావతిని ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్గా మార్చాలనే ప్రభుత్వ సంకల్పంలో భాగంగా క్వాంటమ్ వ్యాలీకి ఇప్పటికే శంకుస్థాపన జరిగింది. వచ్చే ఆగస్టు నాటికి ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి డిసెంబర్ కల్లా తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ను ఆవిష్కరిస్తారు. ఇందుకోసం ఐబిఎం, చెన్నై ఐఐటితో పాటు ఎల్ఎన్టీ, మరో 14 సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. క్వాంటమ్ వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీలు ఆంధ్రప్రదేశ్ దిశను మార్చే గేమ్ చేంజర్స్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.